brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఈ రోజుల్లో నిర్మాతలో నమ్మకం క్రియేట్ చేయడం హీరోలకు గగనమైపోయింది. స్టార్స్ ఓకే గానీ మీడియం రేంజ్ లో నాని ఒక్కడే మినిమం గ్యారంటీగా కనిపిస్తున్నారు. అయితే 10 నుంచి 20 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలకి మేమే పర్ఫెక్ట్ అంటూ కొందరు హీరోలు రెడీ అయ్యారు ఇప్పుడు. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళపై నిర్మాతలకు అంత నమ్మకం ఏంటి చూసేద్దాం పదండి. ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా 100 కోట్ల రూపాయలు అడుగుతున్నారు హీరోలు. నిర్మాతలంతా అవే తీయలేరు కదా, వారికంటూ లో బడ్జెట్ అని సేఫ్ జోన్ ఉంటుంది. ఆ జోన్ లో కొందరు న్యూ ఏజ్ హీరోలు నిర్మాతలకు ధైర్యం ఇస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీ విష్ణు, నవీన్ పొలిశెట్టి, అడవిశేష్ లాంటి హీరోలు ఇదే కోవలోకి వస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోలపై నిస్సందేహంగా నిర్మాతలు 10 నుంచి 20 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టవచ్చు. ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయనే నమ్మకాన్ని కలిగించారు వాళ్లు. డీజే టిల్లు 30 కోట్లు వసూలు చేస్తే టిల్లు స్క్వేర్ 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ ఎఫెక్ట్ తోనే ప్రస్తుతం బొమ్మరిలు భాస్కర్ తో జాక్, నీరజ కోనాతో తెలుసు కదా లాంటి సినిమాలు చేస్తున్నారు సిద్ధు. ఏజ్ కాస్త ఎక్కువ అయ్యాక హీరోగా సక్సెస్ అయ్యారు. కానీ శ్రీ విష్ణు ఎంచుకున్న కథలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గత 2 ఏళ్లలో సామాజ వరగమన, ఓం భీమ్ బుష్ లాంటి హిట్స్ తో మార్కెట్ పెంచుకున్నారు ఈయన. స్వాగ్ ఫ్లాప్ అయినా ఓటీటీలో మాత్రం క్లిక్ అయింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో సింగిల్, సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా, మృత్యుంజయ అనే మరో సినిమాతో బిజీగా ఉన్నారు శ్రీ విష్ణు. నవీన్ పోలిశెట్టిపై నిర్మాతలు ఈజీగా 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం సితారా ఎంటర్టైన్మెంట్స్ లో దాదాపు 20 కోట్లకు పైగా బడ్జెట్ తో అనగనగా ఒక రాజు తెరకెక్కుతుంది. అడవిశేష అయితే లో బడ్జెట్ హిట్ మిషన్ అయిపోయారు. క్షణం, గూఢాచారి, ఎవరు, మేజర్, హిట్ 2 అంటూ వరుస హిట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం గూఢాచారి 2, డెకాయిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు.